నిధు నిధు తలుపు తెరు. ఏంటమ్మా? టైం 6 అయింది. మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆ రిచర్డ్ సార్ ఇంటికి వెళ్ళి ఒకసారి చూసిరా. అతనేమైనా చిన్నపిల్లాడామా? కాసేపట్లో ఆయనే వస్తారు. నీకేం కావాలరా? జెన్నీని అన్ని చోట్ల వెతికానమ్మా, తను ఎక్కడుందో తెలియదు. అది ఇక్కడ ఎక్కడో ఉంటుంది లేరా. నన్ను ప్రశాంతంగా ఉండనిస్తావా? ఎంతసేపు ఎక్కడికి వెళ్లారు? ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. తాగొచ్చారా మీరు? తాగొచ్చారా అని అడిగాను. తాగే వచ్చాను. మళ్ళీ దాన్ని ముట్టుకోనని నా మీద ఒట్టేసి చెప్పారు. అడిగేది మిమ్మల్నే. నన్ను పనిలో నుంచి తీసేశారు. చాలా నీకు. నానా నానా, ఆ కుక్కని బయటికి తరివేశాను. అది మళ్ళీ ఇంటికి రాదు. దయచేసి విసికించకుండా వెళ్ళు. ఎవరిని అడిగి పంపించారు? ఏ నేనెవరిని అడగాలి? వాడిని అడగాలి. దాన్ని ఇంటికి తీసుకొచ్చింది, దానికి తిండి పెట్టి పెంచింది వాడే కదా. వాడి కుక్కని తరిమేస్తే వాడిని అడగాలి. వాడికి సమస్య అంటే వాడే అడగాలి. వాడికి బదులుగా నువ్వు అడగకూడదు. ఒకరు మాట్లాడడం లేదంటే అందులో వాళ్ళకి సమస్య లేదని అర్థం కాదు. ఒక్కోసారి మర్యాదకి మాట్లాడకుండా ఉంటారు. నేనున్నట్టు. నిధు, ఏంట్రా సమస్య నీకు? ఏంటి సమస్య నీకు? ఏంట్రా సమస్య నీకు? నిధు నువ్వే మాట్లాడదు. లోపలికెళ్ళు. ఇదే సమస్య. మీకు అనిపించేది ఎవరి గురించి ఆలోచించకుండా చేస్తున్నారే, అదే సమస్య. ఈ ఇల్లు అమ్మే కదా శుభ్రం చేస్తోంది. ఈ ఇంటిని ఇలా చెత్త చేసే ముందు అమ్మ గురించి ఆలోచించాలి. అయ్యో, ఏం చేస్తున్నారు? వదలండి. నేను అయ్యో చూసుకుంటాను. వద్దమ్మా, వద్దు. ఇదిగో మన సార్ చెప్పారుగా, నేను ఎవరి గురించి పట్టించుకోనని. నా పెళ్ళాం గురించి పట్టించుకోను, నా పెద్ద కొడుకు గురించి పట్టించుకోను, నా చిన్న కొడుకు గురించి పట్టించుకోను. నాకు పాప ఉందా? కిందేంటి అమ్మాయి అండి? తప్పుగా అనుకోకమా, మనసు చాలా బాధపడిపోయింది. అందుకే ఇలా మందు తాగి ఎందుకు అనవసరంగా డ్రామా చేస్తున్నారు? డ్రామా నేను చేస్తున్నానా, నువ్వు చేస్తున్నావారా? ఈ ఇంటికి వచ్చాక ఒక్క మాట మాట్లాడావా? ఏ తండ్రి మీద అంత కోపం? ఆ అమ్మాయి కోసం కన్న తండ్రినే వద్దనుకున్నావు కదా. నేను తెలియకుండానే అడుగుతున్నాను, నువ్వు ఇంత కోప్పడేలా నేనేం చేశానురా? నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను, అంతే కదా. నేను ఇంకేం చేసి ఉండాలంటారు? నిన్న అక్కడే వదిలేసి మేము మాత్రం వచ్చి ఉంటే అప్పుడు నువ్వు సంతోషపడేవాడివా? ఏది మనసాక్షితో చెప్పు. నువ్వు నా స్థానంలో నువ్వు ఉండుంటే పిల్లల్ని అలాగే వదిలేసేవాడివా? 2 తగిలించైనా తీసుకొచ్చేవాడివిగా. నేను అదేగా చేశాను. నీకు మాత్రం ఇది బాధగా ఉందనుకుంటున్నావా? నీకంటే నాకిది బాధగా ఉందిరా. పుట్టిన ఊరిని, మట్టిని, అందరినీ వదులుకొని వచ్చాను. ఎవరి కోసం? ఇప్పుడు ఏంటి సమస్య? నేనే కదా విడగొట్టాను. నేనే మిమ్మల్ని కలుపుతాను. ఎలాగనే నాకు కూడా తెలీదు, కానీ కలుపుతాను. చాలా నీకు. మీరు కలపలేరు. తనకి పెళ్ళైపోయింది ఈరోజు ఉదయం. ఏమంటున్నావురా నిధు? విషయం ఏంటంటే ఇన్ని రోజులు నేను కూడా బాధపడ్డాను, ఏంట్రా ఎంత పని చేశానే అని. కానీ ఇప్పుడు అస్సలు బాధ లేదు.
ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి ఒక 10-15 రోజులు అయి ఉంటుందా ఆ? ఆ, రేరా వచ్చిన 15 రోజులు నిన్ను మర్చిపోయి తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదరా. అనవసరంగా ఆ అమ్మాయి కోసం ఫీల్ అవుతున్నావా? ఇక చాలు. ఇంకొక మాట మాట్లాడారో అంతే. ఏంట్రా? ఏంటి నిధు ఏంటంటున్నా? ఈ ఇంట్లో మీరు ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నారా? అన్నిటికీ ఓ లిమిట్ ఉంది. ఇదే మీ లిమిట్. నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి మీకే రైట్స్ ఇవ్వలేదు. నేను తెలియకుండానే అడుగుతున్నాను. మీకో అమ్మాయి ఉండి తన ప్రేమికుడు తనతో చెప్పకుండా వేరే దేశానికి పారిపోతే వచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తారా? 4 తగిలించైనా పెళ్లి చేస్తారుగా. తనకి అలాగే చేస్తుంటారు. బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పుకొని ఉంటుంది కానీ సంతోషంగా ఒప్పుకొని ఉండదు. ఇందాకేదో అన్నారు కదా, తనతో విడిపోయాను కాబట్టి మీ మీద కోపంగా ఉన్నానని. నేను కోపంగానే ఉన్నాను, కానీ దానికి కారణం తను కాదు. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో కష్టపడి పెంచారు. మీకు నేనేం చేయగలనని ఆలోచిస్తున్నప్పుడు బాధగా ఉంటుంది. పర్వాలేదు, ఇంకొన్ని రోజుల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత ఈ మనిషిని ఏ లోటు లేకుండా చూసుకుందామని అనుకుంటున్నప్పుడు మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అవేవి జరగనివ్వకుండా చేశారు చూసారా? అందుకే మీ మీద నాకు కోపం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో నేను చదివిన డిగ్రీకి వాల్యూ లేకుండా పోయింది. అందుకే నాకు మీ మీద కోపం. మీరు ప్రతిరోజు పనికి వెళ్ళి ఆ కారుని తుడవటం చూస్తున్నప్పుడు ఏంట్రా మనం ఏమి చేయలేమా అని అనిపిస్తుంది చూడండి. అప్పుడు వస్తుంది నాన్న నాకు మీ మీద కోపం. నాన్న ఏడవకండి నాన్న. నీకు నాన్న మీద కోపంగా లేదా? లేదు నాన్న. వెళ్ళు. అమ్మాయి నిధుని తినడానికి రమ్మను. ఓకే ఆంటీ. అయినా నా కొడుకు అందరిలాంటి వాడు కాదు. నిధు ఎప్పుడు భోజనం విషయంలో అస్సలు కోపం చూపించడు. నువ్వు కష్టపడి వండావని తినడానికి వచ్చాను. విలేజ్ వెళ్ళిపోమంటావా? నేనేదో ఊరికే అన్నాన్రా. సరే సరే నాకు కదైకలే, నువ్వు తిను. నీతో నాన్నని క్షమించరా. నాతో నువ్వు మాట్లాడకపోవడం నేను తట్టుకోలేకపోయానురా. అందుకే నేనేదేదో తప్పుగా వాగేశాను. నీకెంత బాధగా ఉండుంటుంది, పాపం ఆ పిల్లకి ఎంత బాధగా ఉండుంటుంది. నన్ను క్షమించరా. నాన్న ఫీల్ అవ్వకండి, నాకు ఎలాంటి కోపం లేదు. మీరు నన్ను కూడా క్షమించండి. నేను కూడా ఏదో కోపంలో మర్యాద లేకుండా వాగాను. అదేం పర్లేదురా, నువ్వు తిను. నాన్నా. ఏంటి నాన్న? మీకొకటి చూపించాలి. తనే నాన్న ఈరోజు జరిగిన పెళ్లిలో నువ్వేవో మూకుడువని కూడా చూడను, చంపేస్తాను.
ఇదిగో నాన్న, చూస్తుంటే బాధ తన్నుకొచ్చేస్తుంది. ఛే, ఈ పాట పెట్టి పెళ్లిలో నా కోసం ఆడతానని చెప్పింది నాన్న. ఇప్పుడు ముక్కు మొహం తెలియని వాడి కోసం ఆడుతోంది. అవునరా, ఇక ఈ పాటని మళ్ళీ ఎలా వినగలను? కష్టమే నాన్న. ఇది విన్నప్పుడల్లా తనే గుర్తుకొస్తుంది. అయ్యో.